శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయంలో రావుకేతు పూజ ఎందుకు ప్రసిద్ధో చెప్తాను. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. శ్రీకాళహస్తి కేవలం ఒక ఆలయం కాదు. ఇదొక కాస్మిక్ సీక్రెట్. ఇక్కడ ఉన్న శివుడు వాయులింగం అంటే ఎయిర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఆవరణంలో 27 నక్షత్రాలుంటాయి. దానికి అర్థం ఏంటంటే ఈ విశ్వం మొత్తం ఆయన ఆధీనంలో ఉందని. ఇక్కడ భక్తులు కేవలం సర్పదోష పూజ కోసమే కాకుండా సంతానం, జాబ్స్ ఇంకా హెల్త్ కోసం కూడా పూజ చేస్తారు. ఇక్కడ పూజ చేయించుకోవడానికి టికెట్స్ 500, 750, 1500, 2500 ఇంకా 5000 ఉంటాయి. ఒక్కో టికెట్ కి ఒక్కో ప్లేస్ లో పూజ చేస్తారు. కానీ ఏ టికెట్ తీసుకున్నా పూజ మాత్రం ఒకటే. ఒక టికెట్ పైన ఇద్దరిని పంపిస్తారు. అలానే వాళ్ళ పిల్లల్ని కూడా అలౌ చేస్తారు. ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ నైనా తీసుకెళ్లొచ్చు. ఈ పూజ ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. కానీ రాహు కాలంలో చేసుకున్నప్పుడే ఆ పూజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పూజకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళాలి. పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు. మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. దేవస్థానం వాళ్ళే సిల్వర్ రాహుకేతు విగ్రహాన్ని ఇస్తారు. ఇందులో ఒక తల రాహుది, మిగతా 5 తలలు కేతువుది. వాళ్ళు మనకిచ్చే వాటిల్లో లెఫ్ట్ సైడ్ క్లాత్‌లో రాహువుకు, రైట్ సైడ్‌లో పెట్టిన బ్లాక్ క్లాత్‌లో కేతువు కోసం. పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సిల్వర్ విగ్రహాన్ని హుండీలోనే వేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. పొరపాటున కూడా వాటిని ఇంటికి తీసుకెళ్ళకూడదు. అన్నిటికంటే ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే ఆ పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మన ఇంటికి వెళ్ళిపోవడం. ఎవ్వరి ఇంటికి వెళ్ళకూడదు. వేరే గుడికి కూడా వెళ్ళకూడదు. ఈ పూజ ప్రభావం బాగుండాలంటే మాత్రం రాహు కాలంలోనే పూజ చేయించుకోండి. ఈ టెంపుల్ హిస్టరీ అండ్ బడ్జెట్‌తో డీటెయిల్డ్ వీడియో మన